బయట ఈ పైసలు తీసుకొని పండగకి ఏమన్నా తీసుకున్నాను హ్యాపీగా ఉండండి. నాకు వద్దు బాబాయ్, నాకు బండాలు కావాలి, పైసలు ఏమద్దు. అక్క నాకు చనిపోవాలని ఉండదు అక్క. అట్లా అనకరా తమ్ముడు. ఒకసారి నానమ్మని చూడరా, అది మన ఇద్దరిని చూసుకొనే బతుకుతుంది. మనం లేకుంటే ఎట్లుంటుంది చెప్పు. ఇదేం చేస్తుంది నన్ను అనుకొని తీసుకొచ్చినావు అనుకో, నువ్వు తినే అన్నావు ఎండ్రిని పోసి సావగొడతా. జాగ్రత్త. లేని బిడ్డ లేరి తెల్లారింది, పనులు చేసుకోవద్దా? సరేనానమ్మా, లేస్తాను. అరే తమ్ముడు లేరా, తెల్లారింది. చేత కాకుండా ఆయనతో పనులు చేపించుకోబడితే నేను నానమ్మ నేను మందికేస్తాను మానే, మన పనులు మనం చేసుకుంటాను. నువ్వు బాధపడకు, నేను లేమానే. అప్పుడు మంచిగా బతికేటోళ్ళము. ఎవరి కాళ్ళు మండినాయో ఏమో, నాకు కడుపు కొత్త పోతుంది కయ్యేవో కరువు చేసి ఆ దేవుని మీద మన్ను ఆగిందన్న పాపం లేకపోయా బిడ్డ. చిన్న పిల్లగాంటి కవ్వయ్య కరువు చేసి ముసల్దానా, నువ్వు ఎడితే ఎవరైనా కైకిలిస్తా అని చెప్పిరా? ఏమో తేపకి ఎడతా అన్నావు. మన ఇంటికాడ కూర్చోప్పుడు నల్ల చదువుతుంది కానీ నువ్వేందే తేపకి ఎడతావు? అరే తమ్ముడు, లోపలికి పోయి బిందె తీసుకురా పోరా, ఈ ముసల్దానికి అన్నీ పోతాయి. అయితే ఆ నీళ్ళతోటి బట్టలు ధరించుకుందాం అక్క. ఊకోరు పిల్లగాళ్ళు ఎప్పుడు నా మీద జోకులు చేస్తారు. మరి ఏం చేయమంటే ఈ ముఖం చూస్తేనే మాకు జోక్ అనిపిస్తుంది. ఓ ముసల్దానా, నీకు అంత ఏడవాలనిపిస్తే మేము బడికి పోయినాక ఏడ్చుకో, అప్పుడు మేము ఉండం కదా. ఇంకెందుకున్నారు, మీరు బడికి పోరు, నేను ఏడుస్తా. మేము బొంగా 5 రోజులు మాకు బడే లేదు, పండుగ సెలవులు ఇచ్చిర్రు. సెలవులు అయితే సెలవులు అయ్యా కానీ బయట తిరగకూరు, ఇంట్లోనే ఉండుర్రి. నాన్నమ్మ ఎప్పుడైనా నీ మాట కాదన్నమా అని. మంచోడు, నేను చెప్పిన మాట వింటాడు. సరే నాన్నమ్మ, నేను పోయి ఆడుకుంటా. అగో ఇప్పుడేమనంటే కదరా, మళ్ళీ పోదనంటున్నావు, లంగవు తయారైనావు నువ్వు. అన్ని నాకు తాత పూజలు. బాయ్ ఇద్దరికి బాయ్. అరే ఆడుకొని కొంచెం చెప్పండి రా, అన్నం తినిపోయావు. సరే కొద్దిసేపు అయిన తర్వాత ఆడుకుందాం పట్రా. అదే నువ్వు ఇంటికి పోయి రాపోదా, తర్వాత ఆడుకున్నాం. ఏం కాదురా, నేను కూడా మీతోటే ఉంటా. అదే ఆకలి అవుతుందిరా, పర్లేరా. సరే అరే నాకు కూడా ఒకటి ఇవ్వరా, తినాలనిపిస్తుంది. నేనెందుకు ఇస్తా, నడుక్కో. నాకు 2 ఉన్నా, నేను ఇయ్యా. వీళ్ళిద్దరు ఒకరికొకరు ఇచ్చుకున్నారు, నాకిస్తే ఏమైతుందిరా? అది నాకు ఇచ్చిన వానికి నేను ఇచ్చిన. నీ దగ్గర ఏమున్నారా మాకు ఇవ్వడానికి? నా దగ్గర ఏమున్నా మీరు అడగక ముందే ఇచ్చేటోని కదరా నేను. అయితే ఇంటి పోయి అప్పల వేపులు అందరం కలిసి తిన్నాం. నేను అప్పలు తినేరా, చేద్దామంటే మా దగ్గర పైసలు లేవురా. అందుకే నారా మా అప్పలు తినడానికి వచ్చినావు? కాదురా, నేను ఆడుకోవడానికి వచ్చిన, అప్పాల కోసం కాదు. నాకు ఇవ్వకుంటామనిరా, నేను అడగకుండా మనయ్యని నువ్వైతే ఇక్కడ నుంచి పోనా. అరే ఎందుకురా, ఇప్పుడు నేను ఏమన్నారా? అరే నీ దోస్తు మేము ఉన్నావురా. ఎందుకురా? అరే నీకు అమ్మ నాన్న లేదు కదా.
అడుగుతా కదా. అబ్బా అట్లా నాకు రా సుభాన్, మీరు తప్ప ఇంకా నాకు దోస్తులు ఎవ్వరు లేరు రా సుభాన్. ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే మాకేం చెప్పవే, కొంచెం అడుగు. అరే ప్లీజ్ రా, ఒకసారి అట్లా అనకూడరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా. సుభాన్ ఆగురా. అరే మన ఆగురా, అరే ఆగురా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఏం ఆడదాం బిడ్డ, నా చేతులు నొత్తాయి. ఛీ, నువ్వెప్పుడు గింతే. అగో చెప్పనేస్తానవేంద్రా, ఏం ఆటలాడిల్లు? ఏమైందిరా, ఏం మాట్లాడతలేవు? అగో ఏమైంది పిల్లగా, ఏం మాట్లాడతలేవు? మరి అన్నమైంది తింటావా? నాగమ్మ అమ్మ నాన్న బతుకుంటే మనం కూడా కొత్త బట్టలు వేసుకొని అప్పాలు వేసుకొని తినేటోళ్ళం కానీ. నన్ను బాధపడగాని చెప్పి నువ్వెందుకు బాధపడుతున్నావు బిడ్డ? మాకు అమ్మ నాన్న ఉంటే అన్నీ కొనిచ్చు, మమ్మల్ని ఎవ్వరే మనకు పోకానే. నేను ఇప్పుడు ఎవరేమన్నారా? మళ్ళీ ఎవరేమన్నారు నాన్న? వాళ్ళ పేరు చెప్పు, నేను పోయి అడిగస్తా. ఎట్లున్నారా? అవ్వా ఇదేనా బిడ్డ రావటం? ఇదే అవ్వా. మంచిగున్నారా? మంచిగానే ఉన్నాం అవ్వ. అబ్బే దా నాన్న. బాబాయ్ తమ్ముడు మంచి ఉన్నాడా? మంచిగా ఉన్నారా అవ్వా? ఇగో బియ్యం. ఓకే తిన్నావా బిడ్డ? నువ్వు తిన్నావారా? అంతకుముందు తెచ్చిన బియ్యమే అయిపోలేదు, మళ్ళీ ఏం తెచ్చినావు బిడ్డ? ఇక నా భార్య ఉంచి నీకు తెలిసిందే కదబ్బా. అది లేనప్పుడు ఏదో ఒకటి తీసుకొని వచ్చిత్తా. బాబాయ్ తమ్ముడు నడుస్తాడా? నడుచుడేందిరా, అంగన్వాడి స్కూల్ పోతాడు. అంత పెద్దగా అయిందా బాబాయ్? అంత పెద్దగానే అవుడేందిరా, మస్తు ఉరుకుతాడు, కొద్దలరి ఎత్తాడా. అబ్బా నల్లరు భరించలేకపోతానబ్రా, మస్తు అల్లరి ఎత్తాడు తెలుసా. తమ్ముడిని మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకురా బాబాయ్. తీసుకొస్తారా? ఖచ్చితంగా తీసుకొస్తా, సరేనా? చేయగలుకో బిడ్డ, బోధినవు. ఇప్పుడు వద్దావా, రాంగా తినొచ్చిన. బాబాయ్ నేను ఒకటి అడగచ్చా? అడుగు నాని. ఈ సంక్రాంతికి మీ ఇంటికి తీసుకుపోతావా బాబాయ్? నాని మిమ్మల్ని తీసుకుపోవాలని నాకు ఉన్నది, కానీ మీ పిన్ని మంచిది కాదు నాని. మిమ్మల్ని ఇంటికి తీసుకుపోయిన అనుకో మిమ్మల్ని నోరు అది. ఏం కాదు బాబాయ్, పిన్ని మమ్మల్ని ఏమన్నా మేము బాధపడం, మంచిగా బుద్ధిగా ఉంటాం, తమ్ముతో మంచిగా ఆడుకుంటాం. అది బిడ్డ బాబాయ్ చెప్పినట్టు వినాలి. బాబాయ్ తీసుకో బాబాయ్. వద్దురా తమ్ముడు, బాబాయ్ని బాధ పెట్టకు. ఏమైంది నాని ఇంత బాధపడుతున్నావు? ఎప్పుడేం చెప్పినవి ఈరోజు ఎందుకు ఇంతగానో బాధపడతాను? ఎవరేమన్నారో తెలియట్లేదు బాబాయ్, అప్పటి నుంచి గిట్న బాధపడుకుంటుంటాడు. బాబాయ్ ఒక్కసారి తీసుకో బాబాయ్, మళ్ళీ ఎప్పుడు అడుగు బాబాయ్. అరే ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దురా. పిల్లలు నోరు చేసి అడిగితే ఇంటికి తీసుకోపోలే పరిస్థితిలో ఉన్నా. కానీ మిమ్మల్ని తీసుకుపోవాలని ఉంది నాని నాకు కూడా, కానీ మీ పిన్ని మంచిది కాదు నాని. ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకుపోయినా అనుకో, ఇంకోసారి నన్ను ఇక్కడికి రానియది, మిమ్మల్ని కలవనియది నాని. అంత నా కర్మ. సరేరా మరి నేను వెళ్ళొస్తానని, ఇప్పటికే బాగా లేట్ అయింది, బాధపడకు. తమ్ముని మేము చదువుకో అవ్వా, పోయేస్తా నేను. ఈసారి ఎట్లయినా మీ పిన్ని నొప్పించి ఈ సంక్రాంతి పండగకు మిమ్మల్ని ఇంటికి తీసుకుపోతానని మీరేం బాధపడకుండా. ఏ ముసలానా ఏడున్నావే, రా బయటికి రా. ఎటుపోయిందో తీసుకురాపో. అక్కడ తెలియదు అంకుల్, ఎటు పోయిందో.
తెలియదంటే నడవది ఎడవైంది ముసలి పడకరాబోరి మీ అబ్బాయి వచ్చే ముందు నాకు అలా పైసలు తీసుకున్నారు ఈ ముసలి అని తప్పించుగా తిరుగుతుంది అవా నేను మీ లోపల తిరుగుడారా ఇంద్ర దయా లెక్క చూస్తాను తీసుకురా చూస్తావేంద్ర తీసుకెళ్ళా అరే శంకరి మా పొలం చేయతానవేంటి పూరం మీద చేయంగా నచ్చినావు ఎడ సాటుకుని చూస్తున్నావు ఇదంతా నేను సాటుకుండి చూసేదానికే కనబడతానా నీకు నా పనిగా నేను అయినా నువ్వు నీ పని మీద తిరుగుతున్నావు కన్నా పైసలు ఆడదేంగు నీ పైసలు ఇస్తాము మేము ఎగబెట్టి దేశాలుగా పోతలేము ఉన్నప్పుడు ఇస్తాం నువ్వు ఇట్లా అయితేనే ముసల్దానా అరే సామాన్ బయట పారైపోరా ఇలా బతుకు రోడ్ పాలు కావాలి పారే బయట పైసలు తీసుకున్నప్పుడు తెలియదా ఎందుకయ్యా ఇల్లంతా ఆగవాగా చేస్తారు పోరాల మొక్కం చూసి నడిచిపెట్టరాదు బాధ్యత దండం పెడతాం పొరగాల ముఖం చూస్తే అబ్బాయి చేసిన అబ్బాయి తీస్తే నాకు ఎందుకయ్యా ఇట్లా చేస్తావు ఒకప్పుడు నా కొడుకు సాయంతో నువ్వు గొప్పని అయినావు కదా ఒకప్పుడు నా కొడుకు నీకు సాయం చేసిండు నువ్వు ఉన్న ధైర్యంతో నువ్వు సాయం చేస్తావు నీ దగ్గర అప్పు తీసుకొని నా కొడుకు చిన్నగా వ్యాపారం పెట్టుకున్నావు నా కొడుకు రాత మంచి లేక ఇటు పోయి రంగా లారీ తల్లి చచ్చిపోయేది నేనేమైనా మోసం చేసిండా బిడ్డ నేనున్నగా కన్న తల్లిని నీ పైసలు నేను గడతా కొడతా నీ కొడుకు చేతిలో మీకే సాయం పొందిన కాబట్టి ఇన్ని రోజులు ఆగిన ఇంకెన్ని రోజులు ఆగాలి కొన్ని రోజులు ఆగయ్యా నీకు దండం పెడతా కడతా నువ్వు అర్థం చేసుకోరా మా పరిస్థితి మీ పరిస్థితి అర్థం చేసుకుంటే నాకెట్లా వెళ్తుందమ్మా టయానికి నడవది మీరు బయటికి వెళ్ళడే కావాలి ఈ పట్టీలు తీసుకొని వాళ్ళు మేము డబ్బులు ఇచ్చినప్పుడు ఈ పట్టీలు మేము తీసుకుంటాం ఏందిరా 2-3 వేలు కూడా రా వీటికి 2 లక్షలకు సమానమారా ఏమత్తాయి వీటికి చల్ అంకుల్ మీకు అవి తక్కువ రేటు కావచ్చు కానీ అట్లా మాకు కాదు అవి మా అమ్మ పట్టీలు మీకు ఇచ్చే పైసల కన్నా మాకు ఈ పట్టీలే ఎక్కువ అంకుల్ వాటికన్నా విలువైనవి మా ఇంట్లో లేవు అంకుల్ ఏ ముసల్దానా నీ పేల భయం ఉండాలనేది అంతా చేసిన నీకు 4 రోజులు టైం ఇస్తాను పైసలు అన్నీ వీళ్ళని నా పేరు మీద రాసి అర్థమైందా సరే పోదాం ఇంత భయపెట్టినావు కదా ఎలా భయం ఉంటుందా ఉంటుందిరా ఎందుకు ఉండదు లేకుంటే మళ్ళా రామా అయ్యో కొడుకా ఎంత పని చేద్దురా నేనేం చేయాలరా పిల్లగాళ్ళని ఎట్లా చదవాలరా నా చేతిలో పెట్టిపోయినావు ఏడవాలరా కొడుకా ఎంత పని చేద్దురా అయ్యో కొడుకా నిర్మల నీతో కొంచెం మాట్లాడాలి ఏందో చెప్పు ఆ పనాడు పక్కన పెట్టరాయే నిమ్మలంగా మాట్లాడాలి నీతో దా ఇడా ఏందో చెప్పు చిన్నోడే కనిపించలేడు ఆ అక్కళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వేయండి కానీ ఈ ముచ్చట చెప్పడానికైనా పని కూడా రా అనిపించినావు అదే అదే ఈ సంక్రాంతికి చిట్టినున్న అభిని ఇంటికి తీసుకొద్దామని అబ్బో గాలం మీదకి ఎందుకు ప్రాణం గుంచుతుంది మళ్ళా పానం గుంజుడేందే వాళ్ళు నా అన్నయ్య కొడుకులు అయితే అంటావు గట్లెందుకు మాట్లాడతావే అరే సంక్రాంతి పండుగ తీసుకొస్తే మన చిన్నంతో ఆడుకుంటారు వాళ్ళకు కూడా అమ్మ నా లేదు కదా చిన్నోడేం చిన్న ఓతులు ఎడితే అయినా వాళ్ళ నానమ్మ లేదా చూసుకోవడానికి నానమ్మ ఉంటే అరే బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి కదనే చూసుకోవద్దా నేను కూడా వాళ్ళని నేను చూసుకుంటాను తీసుకొచ్చి మన చిన్నంతో ఆడుకుంటారు ఒక 2-3 రోజులు సంతోషంగా ఉంటారు కదా ఎవరు చేసిపోయాలా వాళ్ళ చుట్టూ ఇదంతా ఎవరు సవరియాలా అరే చిన్నోనికి చేసినట్టు వాళ్ళకు కూడా చేసి పెట్టరాదే వాళ్ళకేమన్నా ఎక్కువ పెడతానవా బాగానే కొట్టుకుంటుంది ప్రేమ ఈ మధ్య మరి ఎందుకో నా అన్న పిల్లలే ఒక్కసారి పండగకు తీసుకొస్తే ఏమవుతుంది అత్త ఏమవుతుందని నువ్వు వాళ్ళకనే అంటాను కానీ వచ్చినాక చేయడానికి నాకు ఉంటుంది బాధ సరే నీ మాట మీదకి వెళ్ళి ఒక్కసారి రమ్మన్నావు అనుకో ఇదే అలసు దొబ్బి తాప కచ్చుకుంటా పోకుంటుంటే ఎవరు చేసి పెట్టాలి నాతో కాదు చేసి పెట్టుడు చిన్న పిల్లలే అర్థం చేసుకోవచ్చు కదా అబ్బో అన్న పిల్లలను బాగానే ప్రేమ గుంచుతుంది మరి నీ పిల్లం పిల్లలకి ఎవరు చేసి పెట్టాలి గా ఆలోచన అత్తలేదా నీకు ఏమైనా మంది మీదనే ఉంటుంది ఇంట్లో మీద అద్దు నీకు అన్న పిల్లలట అన్న పిల్లలు అట్లా కాదు చిన్నపిల్లలు తల్లిదండ్రులు కూడా లేరు అలా ఇప్పుడు పండగకు తీసుకురాకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటలే చిన్నపిల్లలు కూడా పండగకు తీసుకురాలని చెప్పి 10 మంది 10 రకాలుగా అనుకుంటలే మనల్ని ఎవరు చుట్టుపక్కల వాళ్ళు
రూపాయికి అక్కడికి వచ్చేటోళ్ళ నాకు చేసి పెట్టేటోళ్ళ గిది గిట్లా కాదు అంటే నాకు ఏమైనా ఇచ్చేటోళ్ళ వాళ్ళు 10 మంది ముచ్చట నాకు ఎవరిది చెప్పకు నువ్వు ఎవరు నాకు ఆర్స్టోళ్ళు కాదు తీర్చేటోళ్ళు కాదు సరేనే అక్కడ ఉన్న ఒక ముసలి అది ఆ పిల్లల్ని ఎంతకని చూసుకుంటుంది ఓ పండగకు 4 రోజులు మా ఇంటికి వస్తలేవు కొంచెం నువ్వు అర్థం చేసుకోయే కాదు మీ అన్న బతుకున్నప్పుడు మనకేమన్నా రూపాయి ఇచ్చినోడా చేసినోడా బాగా మాట్లాడతాను అప్పులు చేసి కుప్ప చేసి పెట్టిండు తమ్ముడికి ఇది గిట్లారా కదా గట్లా ఈ రూపాయి ఎంచుకోరా నేనాడన్నా నీకు ఇచ్చిండా అప్పులు చేసి పెడితే వాళ్ళని మన నచ్చి అడుగుతానులా ఆ ముసలిదాన్ని అడుగుతాను కదా ఆ పిల్లల్ని ఏమంటావు ఇప్పుడు చెప్పు వాళ్ళని తీసుకురావాలని అద్దా వాళ్ళని తీసుకొచ్చి 4 రోజులు మనకు పిల్లగాంతో ఆడిపితే ఏమవుతుంది ఇప్పుడు పిల్లలు మీద ఎడతాను ముసల్ది కడుతుందా ముసల్ది కట్టనాడు వచ్చి తొడబుట్టినోడు ఉన్నాడు కదా వాడు కడతాడు అప్ప అని చెప్పి నీ ఇంటి మీద కత్తారు అప్పుడు పెళ్ళ పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టి అప్పులు కట్టుకుంటూనే ఉండు నువ్వెందుకే అట్లా మాట్లాడతాం అయినా ఆలోచి మనని ఎందుకు అడుగుతాం మనం అప్పు ఎందుకు కడతాం ఆ ఇల్లు ఉన్నది భూమి ఉన్నది ఆ ముసలిదాన్ని కడుతుంది కదా అయినా నేను పిల్లల గురించి మాట్లాడితే నువ్వేందే అప్ప అంటావు పిల్లల్ని తీసుకొస్తానే ఇప్పుడు ఆ పిల్లలు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని చూసుకుంటుంటా ఇక్కడ పండగకు తీసుకొస్తే కొంచెం సంతోషంగా ఉంటారు కాదు 10 మందిలో బదనాం చేయడానికి కదా వాళ్ళని తీసుకొచ్చి నా నెత్తి మీద పెడతా అంటాను ఇగో నీకు అంతా అనిపించే ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మొత్తం నేనే చూసుకుంటా అలా బాధ్యత సరేనా నువ్వేం చూసుకోకాలని అబ్బో నువ్వా పొద్దుగా లేతే గిటున్న పుల్ల గట్టు పెట్టడానికి సాత కాదు కానీ ఈయన చూసుకుంటాడట ఇక గీసోటి పాసిపోయిన మాటలు మాట్లాడితే సరాతంతో మూతి మీద వాత పెడతా సైకిల్ అప్ అయినట్టు కావాలి మూతి ఇంతగానే చెప్పిన అర్థం చేసుకోవా ఈ ఒక్కసారికి మాత్రమే తీసుకొస్తాలని ఈ పండగ పూట ఇట్లా కాదానికి మాట ఎందుకు ఇట్లా మాట్లాడతావు నువ్వు ఏంది నువ్వు చెప్పేది నేను అర్థం చేసుకునేది ఇంతగానని చెప్పినా కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడతానో పాసిపోయినోడా ఒక్కసారికి అని చెప్పినా కదా మళ్ళీ ఎప్పుడు అడగా అని చెప్పినా నాకు బీపీ పెంచక చెప్తాను నువ్వు ఇంత చెప్పినా కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకో నేను నా పిల్లగాళ్ళని కలిసి బయటికి పోతాం ఉండు ఇంట్లోనే వాళ్ళని పట్టుకొని ఏమో చెప్తాను నాకు నిర్మల ఈ ఒక్కసారికి నా మాటినే ఏంది నువ్వు చెప్పేది నేను వినేది ఇగో మళ్ళీ చెప్తా నేను నన్ను కాదని కనుక వాళ్ళని తీసుకొచ్చినావు అనుకో ఈ ఇంటి గడప కూడా దొక్క నేను జాగ్రత్త పోనీ ఇదేం చేస్తుంది నన్ను అనుకొని తీసుకొచ్చినావు అనుకో నువ్వు తినే అన్నాళ్ళతో ఎండిని పోసి సావగొడతా జాగ్రత్త అక్కడ పిల్లలకు మాట ఇచ్చి వచ్చిన నేను ఒప్పించి తీసుకొని వస్తారా వాళ్ళు నా కోసం ఎదురు చూసుకుంటుంటారు కావచ్చు అక్క ఈసారి మనం బాబాయ్ వాళ్ళ ఇంటికి పోతాం కన్నే పోతాం కావచ్చురా బాబాయ్ పిన్నిని అడిగి తీసుకోబోతా అన్నాడు కదా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళ నేను పొడి తమ్ముతో మస్తు ఆడుకుంటా అక్క ఆడుకోగాని అల్లరి అయ్యాకరా సరే అక్క బాబాయ్ నువ్వు మా కోసమే వచ్చినావు కదా మీకోసమే వచ్చినా నాని బాబాయ్ చెప్పండి రాడాయి మీ ఇంటికి పోదాం నాని మిమ్మల్ని పిన్నింటికి తీసుకురావద్దని చెప్పింది నాని ఎందుకు బాబాయ్ అది ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు నాని చెప్పి చూసిన ఒక 2 రోజులు తీసుకొస్తా పిల్లల్ని అన్నీ నేనే చేసి పెడతాను కూడా చెప్పిన వింటలేదు నాని అసలే అద్దంటుంది బాబాయ్ నువ్వు పిన్నిని ఇబ్బంది పెట్టకని అని చెప్పినా కదా కావాలంటే పిన్నికి మేము అన్ని పనులు చేస్తాం మాకు అన్ని పనులు వచ్చు అవన్నీ చెప్పిండ్రు చిట్టి వాళ్ళ పనులు కూడా నేనే చేసి పెడతా అన్న కానీ అది వింటలేదురా అది మీరు వచ్చింది అనుకో అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటుంది అరే మీరు అక్కడికి వచ్చుడు కంటే ఇక్కడ ఉంటేనే హ్యాపీగా ఉండొచ్చురా మీరు ఇక్కడనే ఉండుండ్రా సరే బాబాయ్ నువ్వేం బాధపడకు మేము రాములే సరేనా అని ఇగో ఈ పైసలు తీసుకొని పండగకి ఏమన్నా తీసుకున్నాను హ్యాపీగా ఉండు మాకు వద్దు బాబాయ్ మాకు బంధాలు కావాలి పైసలు ఏమద్దు మన చుట్టూ 10 మంది లేని లోటు ఈ పైసలు తీర్చలేదు బాబాయ్ అక్క దేవుడు నిజంగా ఉన్నాడా అక్క ఎందుకురా గట్లా అడుగుతున్నావు అక్క అందరూ దేవుని మంచోడు మంచోడు అంటారు కదా అంత మంచి దేవుడు మనకే ఎందుకు గిట్ల చేసినాడని అడుగుతా తప్పురా అట్లా అనద్దు ఎందుకనద్దక్క ఆ దేవునికి కోపం వస్తే చంపేస్తాడు కావచ్చు చంపేని సంతోషంగా అమ్మ నాన్న దగ్గరికి పోదాం అట్లా అనద్దురా తమ్ముడు అది తప్పు మరేం చేయాలక్క అమ్మ నాన్నతోటి ఎంతో సంతోషంగా ఉండేటోళ్ళం మనం ఒక్కసారిగా వాళ్ళని మనకు దూరం చేసి ఏం సాధించిండు దేవుడు
ఇప్పుడు అదంతా ఎందుకురా? ఎందుకంటే వేయండి అమ్మ నాన్నకు దూరమైనం, అప్పులకు దగ్గరైనం, నానమ్మకు బరువైనం. అయ్యో పాపం అని మనని దగ్గర తీసుకునేటోళ్ళు ఎవరు లేరు. మంచిగా చూసుకునే బాబాయి పిన్నికి భయపడి ఇటత్తలేడు. బాధపడకురా తమ్ముడు, ఊకో. అక్క నాకు చనిపోవాలని ఉండదు అక్క. అట్లా అనకురా తమ్ముడు. ఒకసారి నానమ్మని చూడరా, అది మన ఇద్దరిని చూసుకొనే బతుకుతుంది. మనం లేకుంటే ఎట్లుంటుంది చెప్పు. ఇంకెప్పుడు ఇట్లా మాట్లాడక్క, తప్పైంది. ఈ పండగనే కాదురా, ఇంకే పండగ అయినా ఎవ్వరింటికి పోకూడద్దు. మంచైనా చెడైనా మనం ఉన్నంతలోనే బతుకుదాం. సరే అక్క, ఇక్కడ నుంచి నీ పాట ఇంటా. అరే తమ్ముడు నీకు చెప్పన్నా? చెప్పక్క. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు రా తమ్ముడు. థ్యాంక్స్ అక్క. సేమ్ టు యూ అక్క. ఇప్పటి నుంచి మనం సంతోషంగా ఉండాలిరా తమ్ముడు. నవ్వు 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 నవ్వు.